హలో బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీ కామర్స్ లెక్చరర్ రఫీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ టాపిక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, అది తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ వీడియోని మీరు చూడాలి. ఈరోజు మన టాపిక్ లాస్ట్ చాప్టర్, సెకండ్ ఇయర్లో లాస్ట్ చాప్టర్ అయిన అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. దీనిని మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ చాప్టర్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఈరోజు నేను చెప్తా. ఫ్రెండ్స్, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏ చాప్టర్లో అయినా చదివేటప్పుడు ఆ చాప్టర్లోంచి మనకు ఏ క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్, 2 మార్క్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయో ఫస్ట్ మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఈరోజు మనం చెప్పుకునే ఈ లాస్ట్ చాప్టర్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనకు వచ్చే మార్క్స్ ఎన్ని అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ మనకు 5 మార్క్స్. 5 మార్క్స్ అనేది ఒకటి వస్తుందని క్లియర్గా తెలుస్తుంది. అదే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం మనకు 9 మార్క్స్ వస్తాయని ఈ క్వశ్చన్లు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. ఓకే, దీంట్లో మనకు ఫస్ట్ వన్ చూడండి. వాట్ ఈజ్ మీట్ బై అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్. ఇది మనకు మార్చి 22 అదేవిధంగా 2019లో వచ్చిందని క్లియర్గా చూపిస్తున్నారు. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్, డిఫైనింగ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఇది మనకు ఐపీలో 2021లో మరియు మే 22లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. దీన్ని డిఫైనింగ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్న ఒకటే, రెండిటికి మీనింగ్ ఒకటే అని మనం క్లియర్గా చెప్పవచ్చు. అంటే మనకు అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఈ 2లోంచి మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లోంచి మనకు మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇన్కంప్లీట్స్ యూజెస్ ఈ క్వశ్చన్స్ 2 అనేది మెయిన్గా చెప్పవచ్చు. ఓకే, సెకండ్ వన్ మనకు ప్రాబ్లమ్స్లోకి చూసుకుంటే 5 మార్క్స్ది 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. దాని గురించి మనం కంప్లీట్గా తెలుసుకునే ముందు దాంట్లో ఉండే 2 క్యాపిటల్స్ గురించి ముందు తెలుసుకోవాలి. అవి ఫస్ట్ వన్ ఓపెనింగ్ క్యాపిటల్, అదేవిధంగా క్లోజింగ్ క్యాపిటల్ గురించి తెలుసుకోవాలి. ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ప్రారంభపు పద్దు. అంటే ఏదైనా ఒక బిజినెస్ కానీ లేదా ఒక షాప్, న్యూగా ఒక షాప్ కానీ ఓపెన్ చేసేటప్పుడు నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్నే మనం ఓపెనింగ్ క్యాపిటల్ అంటారు. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు అంటే 12 మంత్స్ కంప్లీట్ అయినాక ఎంత అమౌంట్ వచ్చిందని తెలుసుకునేదాన్ని మనం క్లోజింగ్ క్యాపిటల్గా చెప్పవచ్చు. దాని గురించి ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్, ఫస్ట్ ప్రాబ్లంగా ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫైండ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఏ ట్రేడర్స్ అన్నారు. అంటే ఇక్కడ మనకేమవుతారు, ట్రేడర్స్లో ప్రాఫిట్ ఎర్న్డ్ అయిందని క్లియర్గా చూపిస్తున్నారు. ఎంత ఎర్న్డ్ అయిందని 2500 అనింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ క్యాపిటల్లో చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాపిటల్ ఏమని ఇచ్చినాడు, క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అన్నాడు. ఎంత చూపించారు అమౌంట్, 7005 అని. అంటే ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అంటే బిగినింగ్ అనేది మనకు స్టార్టింగ్ పాయింట్, అంటే ఓపెనింగ్ క్యాపిటల్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎంత ఇచ్చినాడు, 7500 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినాడు స్టార్టింగ్లో ట్రేడర్స్లో 7500 అనేది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే క్లోజింగ్, ఎండ్ అంటే ఇక్కడ క్లోజింగ్ ఇయర్ అని. ఎంత ఇచ్చినాడు మనకి ఇక్కడ 10,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, 10,000 రూపీస్ ఇవ్వడం జరిగిందని మనకు, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్లో 2 పాయింట్స్, ఓపెనింగ్ క్యాపిటల్ ఒకటి ఇచ్చినాడు, అదేవిధంగా క్లోజింగ్ క్యాపిటల్ ఒకటి ఇవ్వడం జరిగింది.
ఇక మనకు ఆన్సర్లోకి పోతే ఓకే, ఆన్సర్లోకి పోతే ఫస్ట్ మనం ఎంటర్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. దీనికి ఒక మీనింగ్ ఉంది మా. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అంటే మనం చేసే ప్రాబ్లంలో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకునే దానికోసం ఈ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయాలి ప్రాబ్లంలో. ఇది అటెంప్ట్ చేయడం వలన నీకు 1 మార్క్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంకా టేబుల్ కిందికి వచ్చేకల్లా పర్టికులర్స్ అండ్ అమౌంట్ కింద రూపీస్ చూపిస్తున్నారు చూడమా. ఈ రూపీస్ అనేది కంపల్సరీ చూపించాలి. ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి ఓపెనింగ్ క్యాపిటల్లో 7,500 రూపీస్ అని ఇచ్చినాడు. అంతే, ఇలాంటి అమౌంట్ వచ్చినప్పుడు ఈ రూపీస్ ఉంటేనే దీనికి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సరే. ఫస్ట్ మనకి ఎప్పటికైనా ఫస్ట్ యూజ్ చేసే క్యాపిటల్ ఏదని చెప్పొచ్చు మనము? క్లోజింగ్ క్యాపిటల్. అంటే క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, దీన్నే మనం క్లోజింగ్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఎంత అమౌంట్ ఇచ్చినారు? 10,000. ఈ క్యాపిటల్ మనకి ఎప్పటికైనా ప్లస్ చేసుకోవాలి, అంటే కూడుకోవాలని అర్థం. అదేవిధంగా ఇక్కడ చూడండి క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్, ఫస్ట్ క్యాపిటల్కి ఇచ్చినారు చూడండి. అంటే బిగినింగ్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అని దీని యొక్క అర్థం. అంటే మనం క్లోజింగ్ క్యాపిటల్లోంచి ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలని ఇక్కడ మనకు క్లియర్గా అటెంప్ట్ చేయాలమ్మా. లెస్ అని రాసి క్లియర్గా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకు 10,000 రూపీస్లోంచి 7,500 రూపీస్ అనేది లెస్ చేస్తే వచ్చిన అమౌంటే 2,500 రూపీస్. అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 2,500 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ రావడం జరిగింది. ఇట్లా ప్రాఫిట్ వచ్చినప్పుడు దేర్ ఫోర్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్, అంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నెట్ ప్రాఫిట్ అని క్లియర్గా అటెంప్ట్ చేస్తున్నాం. అదే లాస్ వస్తే నెట్ లాస్ అని అటెంప్ట్ చేయాలి. ఫర్ ద ఇయర్ అని అటెంప్ట్ చేసి చూపించాలి. ఇక 2,500 అనేది మనకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఓకే, ప్రాఫిట్గా చూపిస్తున్నాం. ఇది ఈ స్మాల్ ప్రాబ్లమ్స్, 2 క్యాపిటల్ యొక్క ప్రాబ్లమ్స్. దీంట్లో అడిషనల్గా కొన్ని పాయింట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది క్లియర్గా. దీంట్లో చూడండి మనకు మిస్టర్ గణేష్ మెయింటైన్ ఈజ్ బుక్స్ ఆన్ సింగిల్ ఎంట్రీ మెథడ్. హీ గివ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ మిస్టర్ గణేష్ అనేది ఒక నేమ్. ఏం మెయింటెనెన్స్ చేస్తున్నాడు? బుక్స్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఏ మెథడ్లో మనం చూపిమన్నాడు? సింగిల్ ఎంట్రీ మెథడ్ అని ఇచ్చినాడు. ఇక్కడ సింగిల్ ఎంట్రీ మెథడ్ అన్నా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నా రెండు ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించుడు. హీ గివ్స్ యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ గణేష్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. దాని పరంగా టాలీ చేయాలంట, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చేయాలని క్లియర్గా చెప్పినాడు. ఫస్ట్ వర్డ్ మనకి ఏమని ఇచ్చినాడు చూడండి. ఇక్కడ మనకు డేటు, మంత్, ఇయర్తో సహా ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏమని ఇచ్చాడు మనకు? క్యాపిటల్ ఆన్ 1/1/2013 అని ఇవ్వడం జరిగింది. ఎంత అమౌంట్ ఇచ్చినాడు? 40,000. ఇది ఫస్ట్ క్యాపిటల్. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు క్యాపిటల్ ఆన్ 31/12/2014 అని ఇచ్చినాడు. 14 అంటే ఇది మనకు సెకండ్ క్యాపిటల్. ఈ 2 క్యాపిటల్స్ మనం ముందు కనుక్కోవాలి. ఈ 2 క్యాపిటల్స్లో మనకు లాస్ట్ క్యాపిటల్ అంటే ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ ఏదని తెలుసు? ఇయర్ ఎండింగ్ క్యాపిటల్ వచ్చి 31/12/2014 అనేది క్లోజింగ్ క్యాపిటల్ గాను. ఓకే, క్లోజింగ్ అనగా సి అని పెట్టుకోవాలి. క్యాపిటల్ ఆన్ 1/1/2013 అనేది ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ఓపి అని పెట్టుకోవాలి. ఈ విధంగా అంటే 2 క్యాపిటల్స్ పెట్టుకున్నాం. ఓకే, క్యాపిటల్ కనుక్కున్నాం. మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇవ్వడం జరిగింది చూడండి, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీంట్లో డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అని ఇచ్చినాడు, సెకండ్ పాయింట్. అదేవిధంగా ఫ్రెష్ క్యాపిటల్ డ్యూరింగ్ ద ఇయర్ అని కూడా ఇవ్వడం జరిగింది.
ఓకే, ఫ్రెష్ క్యాపిటల్ ఎంత ఇచ్చినాడు, 6000 అమౌంట్ ఇచ్చినాడు. ఈ 2 పాయింట్స్ గురించి కూడా మనం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇచ్చినాడు. ఓకే, సరే ఇక ప్రాబ్లంలోకి పోదాం. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ అని రాసి ఆఫ్ మిస్టర్ గణేష్ అంటే ఇక్కడ మనకు నేమ్ ఇచ్చినాడు కదా. నేమ్ ఇచ్చినప్పుడు మనకు ఎవరి పేరు మీద చేస్తానని నేమ్తో సహా అటెంప్ట్ చేయాలి. ఏ ఇయర్కి అని ఇచ్చినాడు, కంప్లీట్ అయిందని ఇచ్చినాడు మనకి ఇక్కడ ఆన్ 31/3/2014 ఇయర్కి కంప్లీట్ చేయమని అకౌంట్ మనం క్లియర్గా అటెంప్ట్ చేయాలి. ఇలా అటెంప్ట్ చేసిన తర్వాత నార్మల్గా మనం పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అని క్లియర్గా టేబుల్ అటెంప్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇంతకుముందు చెప్పిన విధంగానే ఫస్ట్ వచ్చే క్యాపిటల్ అంటే ప్లస్ క్యాపిటల్, దాన్ని మనం ఇక్కడ యాడ్ అని యాడ్ అని రాయొచ్చు లేదా రాయకపోవచ్చు, అది మీ ఇష్టం. క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 31/12/2014 అంటే క్యాపిటల్ ఆన్ 31/12/2014 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం హ్యాజ్ అని అటెంప్ట్ చేయాలి. హ్యాజ్ అంటే దాని బేసిక్ కింద అని అర్థం. ఎంత ఇచ్చినాడు, 45,000 అనేది ఇక్కడ మనకు క్లియర్గా క్వశ్చన్ ఇచ్చిన విధంగానే అమౌంట్ అటెంప్ట్ చేయాలి. దానికి ఇక్కడ చూడండి, డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అంటే ఇది మనకు ఖర్చులు, అంటే కంపెనీకి మన యాడ్స్ రూపంలో కావచ్చు లేదా డిస్కౌంట్ రూపంలో కావచ్చు, ఇట్లా పలు రకాల రూపంలో ఖర్చులు చేస్తుంటాం. దాన్నే మనం డ్రాయింగ్స్ డ్యూరింగ్ ద ఇయర్ అని క్లియర్గా అంటే దాన్ని కూడా మనము యాడ్ రూపంలోనే చూపించాలి. యాడ్ అంటే ఇక్కడ ప్లస్ అని అర్థం, అది కూడా ప్లస్ చేసుకోవాలి దాంతోపాటు. ఓకే, ఎంత ఖర్చు అయింది మనకు, 15,000 రూపీస్ ఖర్చు చేసినాం. ఓకే, ఎంత వచ్చినప్పుడు 16,000 రూపీస్ వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ చూడండి, ఫ్రెష్ క్యాపిటల్, దాంట్లోనే క్లోజింగ్ క్యాపిటల్లోనే ఇంకొక పాయింట్ వస్తుంది, దాన్ని ఫ్రెష్ క్యాపిటల్ డ్యూరింగ్ ద ఇయర్. ఇక్కడ ఫ్రెష్ క్యాపిటల్ అన్నా అడిషనల్ క్యాపిటల్ అన్నా రెండిటికి మీనింగ్ ఒకటేమా, గుర్తుపెట్టుకోండి. ఎంత ఇచ్చినాడు మనకు, 6,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడు, ఫ్రెష్ క్యాపిటల్ ఎప్పటికైనా మనం లెస్ చేసుకోవాలి, అంటే అడిషనల్గా ఈ డ్రాయింగ్స్ కాకుండా అడిషనల్గా మనకు యూజ్ చేస్తాం. అంటే ఫ్రెష్ క్యాపిటల్ అనే మనకు అడిషనల్ క్యాపిటల్ రెండు ఒకటే కాబట్టి ఈ అమౌంట్ని మనం లెస్ చేయాలి. ఎంత ఇచ్చినాడు ఇక్కడ, 6,000 రూపీస్ అని ఇచ్చాం. అంటే ఈ రెండింటిని మనం ప్లస్ చేసుకున్నాక వచ్చిన అమౌంట్ 16,000 రూపీస్. దీంట్లోంచి 6,000 రూపీస్ అంటే ఫ్రెష్ క్యాపిటల్ని మనం లెస్ చేస్తే వచ్చిన అమౌంట్ 54,000 రూపీస్. దీన్ని ఇట్లా వచ్చిన తర్వాత అడ్జస్టెడ్ క్యాపిటల్ అని ఇంకో క్యాపిటల్ని మనకు అడ్జస్టెడ్ అంటే మనకు డ్రాయింగ్స్ అండ్ ఫ్రెష్ క్యాపిటల్ని రెండింటిని టాలీ చేసిన తర్వాత వచ్చిన అమౌంటే మనకు అడ్జస్టెడ్ క్యాపిటల్గా చెప్పవచ్చు. ఓకే, ఆ తర్వాత లాస్ట్ వన్ అంటే మనకు మిగిలిన ఒకే ఒక క్యాపిటల్ ఏది, ఓకే, ఓపెనింగ్ క్యాపిటల్ ఇక్కడ ఇయర్తో సహా ఇచ్చినట్టు చూడండి. ఓపెనింగ్ క్యాపిటల్ కూడా మనం ఏం చేయాలి, లెస్ చేయడం జరుగుతుంది. లెస్ అని అటెంప్ట్ చేసి ఓకే, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ ఇయర్తో సహా. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇయర్ అనేది ఇక్కడ మిస్టేక్ ఇవ్వడం జరిగింది, 2013. ఓకే, 2013 అని రాసుకోవాలి. అంటే 1/1/2013 అని రాసి మనకి ఎంత ఇచ్చినాడు, 40,000 రూపీస్ ఇచ్చినాడు కదా. ఈ 40,000 రూపీస్ అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎంత, 54,000 నుంచి 40,000ని లెస్ చేస్తే వచ్చిన అమౌంటే మనకు 14,000 రూపీస్. ఇక్కడ 14,000 రూపీస్ అనేది మనకు అమౌంట్ ప్రాఫిట్ కాబట్టి దాన్ని దేర్ఫోర్ అని రాసి నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ 14,000ని క్లియర్గా మనం అటెంప్ట్ చేయడం వలన మీకు 5 మార్క్స్ అనేవి వేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పిన సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.